నందమూరి కుటుంబం అంతా ఒకే తాటిపైకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది కుదరడం లేదు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మినహాయించి కుటుంబం అంతా ఏకతాటిపైకొచ్చింది. చివరకు హరికృష్ణ కుమార్తె సుహాసిని సైతం నందమూరి కుటుంబం కలుపుకొల్తోంది. ఎటొచ్చి హరికృష్ణ కుమారులు ఇద్దరినీ దూరం పెట్టారు. దీని వెనక జరిగిందేంటో తెలియడం లేదు. అయితే నారా చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రత్యేక సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో వారిద్దరి విషయంలో తారక్ కూడా అలానే స్పందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. బాలాబాబాయ్ అంటూ ఆప్యాయత పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆ కుటుంబం అంతా కలిసిపోతుందని అంతా భావించారు. కానీ అది జరిగే పని కాదని తేల్చి చెప్పారు బాలకృష్ణ. ఇప్పటికీ బాలయ్య అదే పంతం పట్టినట్టు కనిపిస్తున్నారు. బాలకృష్ణకు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో అన్ని పత్రికలకు ఫుల్ పేజీ ప్రకటన వేశారు. అందులో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అంటూ ఎన్టీఆర్ పిల్లలు, వారి పిల్లల పేర్లు చాలా వరకు వేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ల పేర్లు మాత్రం వేయలేదు. అయితే మిగిలిన వారి పిల్లల పేర్లు వేయలేదు కదా అని భావించవచ్చు. కానీ బాలకృష్ణ పిల్లల పేర్లు, అల్లుళ్ల పేర్లు, మనవళ్ల పేర్లు కూడా వేశారు. కానీ సినీ సెలబ్రిటీలుగా ఉన్న తారక్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రం వేయలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డోంట్ కేర్ అంటూ ఆ మధ్యన బాలకృష్ణ ఒక కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, నారా భువనేశ్వరిని టార్గెట్ తీసుకుని వైసీపీ నేతలు అనుచిత కామెంట్స్ చేసిన నేపథ్యంలో కనీసం జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. చంద్రబాబు అరెస్టు సమయంలో సైతం కనీసం పరామర్శించలేదు. సోషల్ మీడియా వేదికగా ఒక్క ప్రకటన చేయలేదు. ఆ సమయంలోనే బాలకృష్ణ చాలా బాధపడినట్లు కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేని విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు డోంట్ కేర్ అంటూ మాట్లాడారు బాలకృష్ణ. అప్పట్లో ఆయన పట్టుదలగా కనిపించారు. అదే పట్టుదల ఇప్పుడు కూడా కనబరిచారు. బాలకృష్ణకు చాలా పట్టుదల ఎక్కువ. ఒకసారి ఎవరినైనా దూరం పెడితే ఇక అంతే. గతంలో కళ్యాణ్ రామ్ చాలా చనువుగా ఉండేవారు బాలకృష్ణతో. కానీ అదే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఫాలో కావడంతో కళ్యాణ్ రామ్ ను సైతం బాలకృష్ణ దూరం పెట్టారు. గతంలో లోకేష్ పదవి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కళ్యాణ్ రామ్ పక్కనే ఉన్న బాలకృష్ణ పలకరించలేదు. అంతెందుకు, తారక రత్న చనిపోయిన సమయంలో హాజరైన తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ వైపు కనీసం చూడలేదు కూడా. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో సైతం కనీసం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేదు. దాదాపు తెలుగు అగ్ర హీరోలందరూ వచ్చినా తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ ను ఇంతవరకు పిలవలేదు. వారి గురించి ఆ షోలో కనీసం ప్రస్తావించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఓ మెట్టు దిగి బాలాబాబాయ్ అని అభినందనలు తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ వారి ఆనందం నిలవలేదు. ఈ రోజు ప్రకటన చూశాక మళ్లీ నిరాశకు గురయ్యారు. మరి నందమూరి కుటుంబంలో ఎప్పుడు ఐక్యత వస్తుందోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.